ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, నువ్వు ఎక్కడ ఉంటే నీకు క్షేమము. ఏంటిది ఈరోజు టాపిక్? నువ్వు ఎక్కడ ఉంటే నీకు క్షేమము. కొంతమందికి ఒక వీడియో చూశాను నేను, షార్ట్ వీడియో. అది ఒక పల్లెటూరులో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ. అది ఏంటిది ఆ సంభాషణ అంటే, ఏమని మాట్లాడుతుందంటే, భార్య చెప్తుంది, అయ్యా నీవు పద్దాకులకైనా మందు తాగుతూ చెడు తిరుగుతూ ఇలాగే ఉంటే గన నువ్వు నరకానికి పోతావు అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ భార్య ఏమంటుంది, నువ్వు ఇలాగనే త్రాగుతూ ఇలాగనే తిరుగుతూ ఇలాగనే చేస్తూ ఉంటే నువ్వు నరకానికి పోతావు అని చెప్పిండు. అయితే తన భర్త అడుగుతున్నాడు భార్యను, అయ్యా వాళ్ళ భార్యతో అంటున్నాడు, ఏమే భార్య, మరి నేను మందు తాగుతున్నాను కాబట్టి నేను నరకానికి పోతా. సరే, బాగానే ఉంది. మరి నాకు మందు అమ్మినటువంటి వాడు ఎవరుంటాడు అంటే, వాడు కూడా నరకానికే వస్తాడు అని చెప్పింది. ఎక్కడికి పోతాడు? మందు అమ్మినవాడు కూడా నరకానికే పోతాడు అని చెప్పిండు. మళ్ళీ రెండోది ఏమడిగింది, సరే నాతో తిరిగే వాళ్ళు ఆడుంటారు అని అడిగిండు. అంటే వాళ్ళు కూడా నరకానికే పోతారు అని అన్నాడు. ఏమండి వింటున్నారా? తర్వాత ఇవన్నీ అడిగిన తర్వాత అన్ని నరకములు ఉంటే అది నాకు నరకం ఎందుకు అవుతుంది అని అడుగుతున్నాడు. అర్థమైందా? త్రాగుడు అన్నే ఉంది, తిరిగేదానికి అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, అన్ని చక్కగా దొరుకుతుంటే ఇంకా నాకెందుకు అలా నరకంగా ఉంటుందని ఇలాంటి తలంపులలో చాలా మంది ఉన్నారు. అయితే నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్న చోట ఒక పెద్దలు సామెత చెప్తారు, భోజనం ఉన్న దగ్గర కుక్క ఉండదట. భోజనం దొరికే దగ్గర కుక్క ఉండదట, పారిపోతుందట. అలాగా ఏ నీడలో ఉంటే ఎలాంటి స్వాభావికత ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటే నీకు క్షేమము. వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఎక్కడ ఉంటే నీకు క్షేమమో తెలియపరుస్తుంది. అలా క్షేమంగా నీకు అప్పుడు కనిపించకపోయినా కానీ అది నీకు ఏ పొద్దుటికైనా క్షేమమే అన్నట్లుగా ఆమెతో బాధపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి దంపతులు ఎవరై అంటే అబ్రహాము, శారా. అబ్రహాము శారాలకు సంతానం లేదు. తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం చేశాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినాయన, ఆకాశపు నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అన్నట్టుగా మాట్లాడి వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని చేకొని అతడు తన స్వజనులను వాటన్నిటిని వదిలిపెట్టి దేవుడు చూపించినటువంటి దేశానికి బయలుదేరతాడు. ఆ మాటను పట్టుకొని బయలుదేరినటువంటి ఈ అబ్రహాముకు ఇంచుమించు 100వ ఏట వస్తుంది, శారాకు 90వ ఏట వస్తుంది. అప్పటికి కూడా అంటే తన యొక్క 30వ ఏట లేదా 32, 33 ఆ మధ్యలో బయలుదేరుంటాడు. అదంతా జరిగి ఇప్పుడు 90వ ఏట 100వ ఏటకు వచ్చేసరికి కూడా వారికి ఏం లేదు, సంతానము లేదు. సో ఆ సంతానం లేనటువంటి దానికి తన భార్య అయిన శారా కొద్దిగా ఒడుపు చేసి హాగరుతో బిడ్డను కనమని చెప్తుంది. హాగరు ఎవరు అంటే శారా యొక్క దాసి. అయితే ఈ సంభాషణ అంతా జరిగి అయిపోయిన తర్వాత ఆయమ్మ శారా హాగరు వలన అబ్రహాము సంతానం కంటాడు, అతని పేరు ఇస్మాయేలు. ఆ తర్వాత మరి శారాను దేవుడు దర్శించి దేవుడు శారా యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ఆయమ్మ గర్భాన్ని కూడా ఒక కుమారుడు పడుతుడు, ఆయన పేరే ఇస్సాకు. మత్తయి సువార్త 10:20లో చెప్తున్నాడు కదా, మాట్లాడుచున్నది మీరు కాదు, నా ఆత్మను మీలో ఉంచి మాట్లాడుతున్నానని చెప్తున్నాడు. అయితే ఈ హాగరు పరిస్థితి ఏంటిది అంటే, శారాకు ఎప్పుడైతే సంతానం కలిగిందో ఆ సంతానం కలిగినటువంటి దినం నుండి హాగరును హింసించడం స్టార్ట్ చేసింది. ఎందుకు? తనొక దాసి. కానీ యాజమానునితో సంతానాన్ని కన్నది, తర్వాత యాజమానురానికి కూడా సంతానం కలిగింది. అంటే శారాకు సంతానం ఉంది, ఇప్పుడు హాగరు కూడా సంతానం ఉంది. ముందు హాగరు సంతానం పొందింది, తర్వాత శారా సంతానం పొందింది. ఇప్పుడు పెద్దవాడు ఎవరు? ఇస్మాయిల్. తండ్రి లెక్క ప్రకారము
ఇంట్లో ఉన్నటువంటి ఎక్కువ భాగస్వామ్యం ఎవరికి ఉంటుంది? పెద్దవాడికే ఉంటుంది. కనుక నేను యాజమానురాలను, నాకు వచ్చినటువంటి దాసి హాగరు ఇప్పుడు ఆయమ్మ గర్భాన పుట్టినటువంటి వాడు పెద్దవాడు అయిపోయాడు, నా గర్భాన పుట్టినటువంటి వాడు చిన్నవాడు అయిపోయాడు. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? ఈ హాగరును వెళ్ళగొడితే గాని నా కుమారుడికి సర్వాధికారం ఉండదు అన్నటువంటి ఒక దురుద్దేశపు ఆలోచనతో హాగరును హింసించటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చదవండి, ఆ మాట చదవండి. అందుకు అబ్రహాము, నీ దాసిని, నీ దాసి నీ చేతిలో ఉంది. ఇప్పుడు అబ్రహాము కూడా తర్జన అవుతుంది. ఆయమ్మని పంపించే, ఆయమ్మని వెళ్ళగొట్టు, ఆయమ్మని పంపించే, ఆయమ్మని వెళ్ళగొట్టు అన్నట్టుగా. అందుకు అబ్రహాం ఏం చేశాడంటే హాగర్ని తీసుకుని వచ్చి చెప్తున్నటువంటి సంగతి ఏమంటున్నాడు? ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె పారిపోగా. ఇప్పుడు ఏం చేస్తుంది? శారా యొక్క ఇంటిలో నుంచి దాసి అయిన హాగరు తన బిడ్డను తీసుకొని ఏమైతుంది? పారిపోతుంది. ఎందుకని పారిపోతుంది? శారా శ్రమ పెడుతుంది హాగరును. కనుక ఆ ఏటుకు తట్టుకోలేక పరిగెడుతుంది ఆయన. అంతే, పరిగెడుతుంటే దూత ఆ పరిగెడుతున్నటువంటి హాగరును చూసింది. చూసి హాగర్ దగ్గరకు వచ్చి అడుగుతుంది, హాగర్, ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు అన్నట్టుగా అడుగుతుంది. అడిగి చదవడం మాటను దూత అనగా కనుగొని శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగినందున అది నా యాజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చు ఉన్నాను అని చెప్పింది. ఏమండి, యాగిని పారిపోతుందంట? తన యాజమానురాలైన శారాయి దగ్గర నుండి పారిపోతుందట. ఎందుకని పారిపోతుందంటే అమ్మ చెప్తుంది, ఆ అమ్మ నన్ను హింస పెడుతుంది కనుక నేను తట్టుకోలేక పారిపోతున్నాను అన్నట్టుగా చెప్తుంది. తర్వాత అప్పుడు యెహోవా దూత నీ యాజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆయన చేతి కింద లేదా ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఏంటిది? అసలు పారిపోతున్న దేనికి? శారా ఎటుకు తట్టుకోలేకనే కదా, యాజమానురాలి ఎటుకు తట్టుకోలేకనే కదా హాగర్ పారిపోతున్నది. కానీ దూత వచ్చి ఏం చెప్తుంది? నువ్వు తిరిగి నీ యాజమానురాలి దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి అంటే నువ్వు అక్కడ ఉండటమే నీకు క్షేమము అని చెప్తుంది. నా ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి గందరగోళాలను బట్టి దాని నుండి తప్పించుకొని ఏదో ఒక రకంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. అవునండి, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు యోనా తెలుసా? ఎవరు? చేప గర్భంలో ఉన్నటువంటి వాడు, చేప కడుపులో ఉన్నటువంటి వాడు. చేప కడుపులో ఉన్నటువంటి ఈ యోనాను తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే, నీవు వెళ్ళి నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ నా బిడ్డలు నశించిపోతున్నారు కనుక వారి కోసము నీవు ఈ సత్య సువార్త వాక్యమును బోధించు, వారు ఆ బోధన విని వారు సక్కపడాలి, నువ్వు వెళ్ళి ప్రకటించు ఆయన అంటే యోనా ఏమన్నాడు? వద్దు ప్రభువా, వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు, వెళ్ళినటువంటి ప్రతి ప్రవక్తను వారు రాళ్లతో కొట్టి చంపారు కనుక నేను వెళ్ళలని పారిపోతూ ఉన్నాడు. యోనా ఎందుకని పారిపోతున్నాడు? వెళ్ళమన్నటువంటి నినేవే పట్టణము చాలా భయంకరంగా ఉంది, ఆడికి వెళ్తే చంపుతారేమో అని భయపడి పారిపోతున్నాడు.
ఇప్పుడు హాగరు ఏం చేస్తుంది ఇక్కడ? తన యాజమానురాలైనటువంటి శారా తనని ఎక్కడ ఇబ్బంది పెట్టి మరణం పాలు చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడి నుండి పారిపోతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే అటు యోనాకు కానీ ఇటు హాగరు కానీ చెప్పబడుతున్నటువంటి సంగతి ఏమిటంటే, నీవు నీ యాజమానురాలు దగ్గర ఉంటేనే నీకు క్షేమము. అది ఎలా క్షేమం అవుతుందయ్యా? పద్దాకులు హింసిస్తుంటే, కొడుతుంటే, తిడుతుంటే, సంసారంలో గందరగోళం చేస్తుంటే పర్వాలేదు, నువ్వు అన్నే ఉండు, అదే నీకు క్షేమము. వింటున్నారా? నువ్వు అదే క్షేమము నీకు. ఒక పక్క చెప్తుంటే క్షేమం లేదని, కానీ అదే క్షేమం అని దూత ఎలాగ చెప్తుంది? దేనికోసం చెప్తుంది? నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుడు చెప్తున్నాడు, ఆయనకు ఒక మాట ఇస్తున్నాడు. అబ్రహాము శారాలకు కలిగినటువంటి ఇస్సాకును ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తానో, అబ్రహాము హాగరుకు కన్నటువంటి ఇస్మాయిల్ను కూడా అలాగనే ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. చెప్పలు కూడా దేవుడికి మహిమ కాదు. ఇప్పుడు హాగరు యొక్క సంతానమైనటువంటి ఇస్మాయిల్ కూడా వృద్ధులానికి రావాలంటే యారుండాలి? అబ్రహాము దగ్గర, యాజమానుడి దగ్గర ఉండాలి. ఆశీర్వదించబడాలంటే యారుండాలి? అబ్రహాము దగ్గర ఉండాలి. ఎలాగుండాలంట? ఇప్పుడు అణిగి మనకి ఉన్నటువంటి స్త్రీలు చాలా తక్కువైపోయారు. అవునా? అణిగి మనకి ఉన్నటువంటి స్త్రీలు చాలా తక్కువైపోయారు. అణిచేటువంటి స్త్రీలే ఎక్కువైపోయారు. ఇప్పుడు ఉంటేనే నీకు క్షేమము. లేదయ్యా, మా పాస్టర్ అయ్యా, నేను వెళ్ళినాటి నా కొరకే వాక్యం తీసి చెప్పినట్టుగా నా గుండెలు గుచ్చుకుంటున్నాయి. అవును, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? బాగు కావాలని కదా. ఇంజక్షన్స్ దేనికి? జబ్బు తగ్గాలని కదా. టాబ్లెట్ దేనికి? ఈ దినంతో చెప్తున్నాడు. దేనికని? కామెర్లేనాయి, మీట్, మటన్ లేకపోతే ఇంకోటి తింటే ఏమైతాయి? ఎక్కువై చచ్చిపోతాం. అని నాయన కొద్ది రోజులు తినమాకుండా అంటే అర్థం ఏమిటి? బాగుపడదని చెప్తున్నా. వింటున్నారా? కనుక ఎక్కడ ఉంటే నీకు క్షేమం అంటే యాజమానుని దగ్గర ఉంటేనే క్షేమము. ఆ యాజమానుడి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన పేరు యోబు. ఆయన పేరు యోబు పాపం ఏ తప్పిదము చేయలేదు, ఎలాంటి గలిబిలి గందరగోళాలు అన్నటువంటివి లేవు అక్కడ. కానీ అపవాది చేతికి అప్పగించాడు. లేఖనంలో మనం చదివినప్పుడు అదే మనకు కనబడుతుంది. దేనికని అంటే పరీక్షించడానికి అప్పగించాడు. నేను అంటున్నాను ఎక్కడైనా కానీ క్షణపాటు బంగారపు అనుమానము కలిగి, అయ్యో ఈయన నిలబడలేడంటే, ఈయన ఉండలేడు అంటే అప్పగించేవాడు కాదేమో బహుశా. కనుక యోబు యొక్క యథార్థతను చూసినటువంటి వాడు, విశ్వాసమును చూసినటువంటి వాడు, ఎంత శ్రమ అయినా వేదనైనా కానీ ఆ పరీక్షలో నిలుస్తాడు అని ఎరిగినటువంటి తండ్రి అయిన దేవుడు అపవాదిగానికి అప్పగించినప్పుడు, ఆయనను పరిశోధిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవు నన్ను ఇబ్బందుల కొలిమిలో పరీక్షించగా నేను మేలుని సువర్ణం వలె కనిపెడతాను. అది నమ్మకత్వం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అయ్యో నాకు శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, వేదన వస్తుంది, బలహీనతలు వస్తున్నాయి. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? నీ దగ్గరికి దేనికి వస్తున్నాయి? శ్రమలు నీ దగ్గరికి రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి స్వయంకృత అపరాధం. అంటే నీవు నేను ఎవరి కాడికి వస్తున్నటువంటి ఇబ్బంది వాళ్ళు చేసినటువంటి తప్పిదములను బట్టి వారి దగ్గరికి శ్రమ వస్తుంది. రెండవది దేవుడు పరీక్షించడానికి శ్రమ పెడతాడు. కానీ ఇప్పుడు మనం అంటున్నటువంటిది అంతా కూడా పరీక్షించడానికి వచ్చినటువంటివి కాదని నేను అనుకుంటున్నాను. స్వయంకృత అపరాధముల వలన వస్తున్నటువంటి శ్రమలే ఇవన్నీ కూడా. మరి అట్టి శ్రమలలో మనం త్యాగేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? మందిరానికి వెళ్తే ఏమంటున్నాయి? శ్రమలు ఎక్కువైతున్నాయి. కానీ గుడ్డేమిలే.
మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఉపదేశిస్తున్నటువంటి మాటలను, ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నువ్వు జాగ్రత్తగా పరిశీలిస్తే, వాటి ప్రకారం నువ్వు నడిస్తే శ్రమ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? వేదన నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? భారం ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? నా ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఇదిగో నా ప్రభు ఈరోజు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎక్కడ ఉంటే నీకు క్షేమం అంటే దేవుని దగ్గర ఉంటేనే నీకు క్షేమము. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంతసేపు త్రాగుడి కాడికి పరిగెడుతున్నాం, ఇంతసేపు ఒక్క కాడికి పరిగెడుతున్నాం, ఇంతసేపు వ్యభిచారపు క్రియల కాడికి పరిగెడుతున్నాం, ఇంకొంచేపు బూతుల కాడికి పరిగెడుతున్నాం. ఓ వలస వెళ్తూనే ఉన్నావు, కానీ అవన్నీ కూడా నీకు క్షేమము కలిగించవు, అవి నాశనానికే నీకు కారణమవుతున్నాయి. ఇప్పుడు హాగరు యొక్క కుటుంబము వృద్ధిలోనికి రావాలంటే తన యాజమానుడైనటువంటి అబ్రహాము దగ్గర ఉండాలి. అబ్రహాము దగ్గర ఉండాలి. తన యాజమాని రాలైనటువంటి శారా ఇంట ఉండాలి. ఉంటేనే అక్కడ క్షేమం ఉంటుందని చెప్తా. 11వ వచనాన్ని చదవండి. మరియు యెహోవా దూత యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు ఈమె ఎక్కడి నుంచి మొర పెట్టాలి? యాజమానుడి ఇంట ఉండి అక్కడి నుంచి మొర పెడితే యెహోవా నీ మొరను విన్నాడు, నీవు గర్భవతిపై ఇస్మాయేలును పేరు పెట్టుదువు, దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, హాగరుతో చెప్తున్నటువంటి మొదటి మాట, నువ్వు ఎక్కడ ఉంటే క్షేమమో అన్నటువంటిది ఆయనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ 11వ వచనంలో హాగరుతో చెప్తున్నటువంటి మాట, నీ మొరను దేవుడు విన్నాడు. మొదటి మాట ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడ ఉంటే క్షేమమో అది చెప్పాడు. ఇప్పుడు రెండో మాట ఏమంటున్నాడు? నీ మొరను దేవుడు విన్నాడు అని చెప్తున్నాడు. తర్వాత నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 13వ వచనాన్ని దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఏ దేవుడు అంట? అయినా ఏ దేవుడు అంట? చూచుచున్న దేవుడు. అంటే హాగరును చూసినటువంటి దేవుడు, హాగరు మొరను విన్నటువంటి దేవుడు, హాగరు ఎక్కడ ఉంటే క్షేమంగా ఉంటుందో తెలియపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దాసి అయినటువంటి హాగరు మీదనే ఇంత దృష్టి నిలిపి తనకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చేటువంటి విధంగా ఆయమ్మ ఎక్కడ క్షేమంగా ఉంటుందో చెప్తున్నాడు. ఆయమ్మ మొరను దేవుడు వింటున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మకు కావలసినటువంటి ప్రతి సంగతిని, ఆమె యొక్క ప్రతి బాధను చూచినటువంటి దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. అలాంటి దేవుడు నువ్వు విశ్వసిస్తున్నప్పుడు, హాగరును చూసిన దేవుడు నీ యొక్క స్థితిని చూడరా? హాగరు ఎక్కడుంటే క్షేమకరంగా ఉంటుందని తెలియపరిచినటువంటి దేవుడు నీవు ఎక్కడుంటే క్షేమం అన్నటువంటిది నీకు తెలియపరచడా? హాగరు యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తారని చెప్పినటువంటి దేవుడు నిన్నును నీ సంతానాన్ని ఆశీర్వదించడా? హాగరు స్థితిని చూశాడు, హాగరును ఆశీర్వదించాడు. తరువాత నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అక్కడ ఉన్నటువంటి నినేవే పట్టణస్థుల ప్రజలను చూశాడు. వారి దగ్గరికి యోనాను పంపించి వారిని రక్షణ మార్గంలోనికి నడిపించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ మనము క్షణభంగురము కనబడి అంతలోనే అంతమవుతున్నటువంటి వాటి కొరకు వేగిర పడతాం, ఉరుకుతాం, ఎగబడతాం. అట నువ్వు ఎక్కడంటే నీకు క్షేమకము? పునరుత్థాన దినమున నువ్వు సంఘములో ఉంటే నీకు క్షేమకరము. ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. నువ్వు స్వచ్ఛందంగా ఇవ్వగలిగితే నీకోసం దేవుడు పరిపూర్ణంగా నీకు కావలసినటువంటి దినాలు నీకు ఇస్తాడు. కానీ మనం ఆ ఒక్క దినం ఇచ్చడానికి ఎంతగానో ఆలోచిస్తున్నాం. ఏమండి? అవునా కదా? కనుక నువ్వు ఎక్కడుంటే నీకు క్షేమము?
దేవుని ఆవరణంలో ఉంటే క్షేమము, దేవుని యొక్క సన్నిధిని నిలిచి ఉంటే నీకు క్షేమము. కనుక అట్టి మహాకృపలో, అట్టి ధన్యతలో ముందుకు సాగి ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ 4 మాటలు ముగిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది ఏంటి? నువ్వు ఎక్కడుండాలో నీకు తెలియపరిచినటువంటి దేవుడు. రెండవది, నీ మొరను విన్నటువంటి దేవుడు. తర్వాత, నిన్ను చూచుచున్న దేవుడు. ఈ గుణలక్షణాలను నువ్వు ఎప్పుడైతే నువ్వు గమనించి ప్రభు చెంత నిలుస్తావో అప్పుడు నీకు ఏ కొరత లేనటువంటి వ్యక్తిరాలుగా ప్రతి పరీక్ష నందు నీవే ఉత్తీర్ణత సాధించుతున్నటువంటి అనుభవాల్లోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళును గాక. ఆమేన్.